audio jungle. నా మీద ప్రేమగల్లోడు ఎవరైనా నా బాధను చూసి కనీసం ఓదార్చడానికన్నా వాళ్ళు వచ్చారు. దుర్మార్గుడా, నేను బాధపడుతుంటే నేను ఎన్టీఆర్ గాడి దగ్గర ఏడుస్తాను, ఫోన్ ఎందుకు చేయలేదు? వచ్చిన వాళ్ళ మీద ఎవరు వస్తారు? దొంగల, నువ్వేం ధరవా, శుద్ధ పూసవా, రోజు తినే తిండి నీ కొడుకు నువ్వేం తింటావు? ప్రజాస్వామ్యం కాదా? నీ అయ్య సంపాదించింది, తాత సంపాదించింది తింటున్నావా నువ్వు? ఏం లాల్ బహదూర్ శాస్త్రివా, లేకపోతే మహాత్మా గాంధీవా, అంబేద్కర్ వారసుడివా? దొంగ. ఒక వ్యవస్థను సృష్టించినటువంటి సృష్టికర్తను చంపినటువంటి నరహంతకుడివి నువ్వు. పవన్ కళ్యాణ్ పాడుకోలేలే. పవన్ కళ్యాణ్ ఇంటికి చంద్రబాబు పోయిందా? చంద్రబాబు ఇంటికి పవన్ కళ్యాణ్ పోయిందా? సంఖ నాకుండా పవన్ కళ్యాణ్ ఇంటికి పోతివి, ఆయన సంఖ నాకుతివి, కాళ్ళు మోకితివి, ఓట్లలో తీసుకుపోతేవి, గెలిచే తీరా నుంచి ఆయన తంతికి బయటపడేస్తేవి. ఎంత న్యాయం ఇది? నిజంగా పవన్ కళ్యాణ్ ఆయనకేనా కావాలనుకుంటే ప్రధానమంత్రి స్వయంగా ప్రమాణ స్వీకారోత్సవాన్ని పిలిచిండు ఆయన. ఈయన ఏం కావాలని కూడా బీజేపీ వాళ్ళు అడిగినారు. ఏమైనా పదవి తీసుకుంటే ఆయన తీసుకోలేదు కదా. దీన్ని కూడా మనం అప్రిషియేట్ చేయాలి కదా. ఒక్క మాటలో చెప్తా, జగన్ కుటుంబం ప్రతి మనిషి తప్పో ఒప్పులో ప్రతి వ్యక్తి లోపల కూడా ఉంటాయి, కొన్ని మంచి కూడా మనం మాట్లాడుకోవాలి. జగన్ కుటుంబంలో నలుగురు వాళ్ళ మేనత్తలు ఉంటే నలుగురు కూడా దళితులను చేసుకున్నారు. ఇవాళ కాదు, 30 ఏళ్ల కింద నలుగురు కూడా దళితులను చేసుకున్నారు. వాళ్ళు కులరహితమైనటువంటి ఇల్లు అది, పేదవాళ్ళను ప్రేమతో చూసే ఇల్లు అది. ఇవాళ కుర్రోడు రోడ్డు మీద పడి తిరుగుతాడు, తప్పేముంటే సరి చేసుకుంటాడు అని చెప్పేసి ప్రజల కోసం తిరుగుతున్నాడు. విల్ సపోర్ట్ హిమ్, ఐ విల్ గో మై ఎక్స్టెండ్ మై సపోర్ట్ టు హిమ్. అవసరమైతే ఒక రోజు ఆయనతో పాటు కూడా నడుస్తాను నేను. అవసరమైతే ఒక రోజు పవన్ కళ్యాణ్తో నడుస్తాను నేను. అవసరమైతే ఒక రోజు సిపిఐ-సిపిఎంతో కూడా నడుస్తాను నేను. నాకెంత ఎనర్జీ భగవంతుడు ఇస్తే, ఎన్టీ రామారావు స్పిరిట్ నా లోపల ఎంతకాలం ఉంటే అంతకాలం పనిచేస్తాను నేను. తమాషకుందా? నేనట ఏందేందో కథలు అడుగుతున్నారు, సోషల్ మీడియాలో వచ్చింది, రాత్రి చూశాను. కాబట్టి చంపుతారా చంపండి, జైల్లో పెడతారా పెట్టండి. నేను వస్తున్నా, తిరుపతికి వస్తున్నా. వెంకటేశ్వర స్వామికి నేను ఒకటే మొక్కుతున్నా, ఎన్టీ రామారావు గారి ఆశయం ఈ దుర్మార్గుని గద్దెదించటం. ఎన్టీ రామారావు గారి ఆశయ సాధన కోసమే నేను మెట్లెత్తున్నా, నా కోసంగా. నేనన్నాడు కూడా నా సొంతంగా ఫలాన్ని కావాలని నేను ఎవరిని అడగలేదు కూడా, ఏ దేవుణ్ణి కూడా అడగలేదు. ఎందుకంటే మేము దళితులం, మా అంబేద్కర్ ఇచ్చినటువంటి రిజర్వేషన్ తప్ప మాకు ఎవరేం చేయలేదు. చివరికి సర్వంతర్యామి, అందరినీ రక్షించే వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి మొక్కొద్దామనుకుంటున్నా. అయ్యా, ఈ దుర్మార్గుణ్ణి లాస్ట్ శిష్యుడిగా నేను మొక్తా ఉన్నా, ఒక దళితుడిగా మొక్తా ఉన్నా, నీతిగా బతికినవాడిగా మొక్తా ఉన్నా. తప్పకుండా ఇతని గద్దెదించమని వేడుకోవటానికి వెంకటేశ్వర స్వామి మెట్టి 7 కొండలు కూడా ఎక్కాలని నేను నిర్ణయం చేసుకున్నా. సోదరులారా, అర్థం చేసుకోండి, నా ఆవేదన అర్థం చేసుకోండి. నేను పార్టీ వదిలి అందరూ వెళ్ళిపోయినా. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.